సో మీ అకాడమీలో జ్ఞానధార అనే ఒక ప్రోగ్రామ్‌ని మీరు రన్ చేస్తున్నారని విన్నాం సార్. అది పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? అండ్ ఆ జ్ఞానధార ప్రోగ్రామ్ అంటే ఏంటి? అసలు జ్ఞానధార అంటేనే అందులో ఒక మీనింగ్ మీకు కనిపిస్తుంది. Yes. ఏమని? జ్ఞాన అంటే నాలెడ్జ్, ధార అంటే ఇట్ ఈస్ ఎ ఫ్లో. సో అంతే కదా, అంటే నాలెడ్జ్ని ప్రవహింప చేయడము. సో ఇది గురువు నుంచి శిష్యులకు ఒక పెరీనియల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పవిత్ర నది అయిన గంగానో, గోదావరి, కృష్ణ, కావేరి తీసుకుంటే అవి ఎలా ప్రవహిస్తాయో నీటిని తీసుకొని జ్ఞానాన్ని కూడా అలా ప్రవహింప చేయడమే ఒక ధారలాగా, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లాగా అన్నది అది. ముఖ్యంగా ఈ జ్ఞానధార ఎవరి కోసం అన్న చూస్తే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, వాళ్ళకు ఫౌండేషన్ నుంచి ప్రారంభమై బేసిక్స్ తోటి మొదలుపెట్టి దాని తర్వాత వాళ్ళకి ఈ యొక్క అడ్వాన్స్ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వాళ్ళని సిద్ధం చేయడమే జ్ఞానధార యొక్క ముఖ్య ఉద్దేశం. వావ్! సూపర్. అండ్ అలానే అనిరుద్ధ అని ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ అనిరుద్ధ అనే ప్రోగ్రామ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేకపోవడము, లేకపోతే మిస్గైడ్ అవ్వడము, ఇక అనేక కారణాల ఉండి ఇబ్బంది ఎదురై తరచుగా ఒక 2-3 సార్లు వరుసగా ఫెయిల్ అవుతూ దారి తెలియకుండా ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది బట్ ప్రాపర్గా లేదు. ప్రాపర్గా లేని వారిని వాళ్ళని ఒక మోటివేషన్ తీసుకొని ఒక మెడిటేటివ్ పాత్రలో వాళ్ళని తీసుకొని వచ్చి ముందుకు తీసుకెళ్లడమే ఈ యొక్క అనిరుద్ధ ముఖ్య ఉద్దేశం.